దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన మధ్యకి దేవుని వాక్యం అందించడానికి మరి కొద్దిసేపట్లో దేవుని సేవకులు యవనస్తుడైన దైవజనుడు హానోక్ గారు మన మధ్యకి వస్తున్నారు. వారు వచ్చే సమయానికి మనం పాటల సెక్షన్ కంప్లీట్ చేసుకుంటాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట సియోను పాటలు పాడొచ్చు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. అందరు కలిసి ఏకీభవించి పాడదాం. స్క్రీన్ పై కూడా పాట డిస్ప్లే అవుతూ ఉండగా అందరం కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని స్తుతిద్దాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము.
వివరిస్తూ సాక్ష్య గీతం అందరికి తెలిసిన పాట మహిమాన్వితుడా నా యేసు రాజా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దామని. మారాను పోలిన అనుభవములో మరువలేని వేదనలో మట్టి పాత్రను ఆయన మర్చిపోసే దేవుడు కాదు, కానీ తన మహిమను పోసి ఆయన మహిమ కలిగిన పాత్రగా చేయగలిగిన దేవుడు. ఒక మట్టి పాత్రకు విలువ ఉండదు, కానీ ఎప్పుడైతే దేవుని మహిమతో నింపబడుతుందో ఆ పాత్రకు వెల వస్తుంది. ఈరోజు మన జీవితం వెళ్ళలేకపోవచ్చు, దేవుని మహిమను బట్టి నీవు విలువైన పాత్రగా దేవుడు చేయగలడు. మంటి పాత్రను అయిన నన్ను మరువలేదు నీ ప్రేమ. మంటి పాత్రను అయిన నన్ను మరువలేదు
మనుషులందరూ మరచినా మరువని ప్రేమ మట్టిని హత్తుకునే నా ప్రాణమును మరువని నా దేవా మహిమాన్వితుడా మహిమా Praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. చూడు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనము ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సేవకుల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యమును వివరిస్తూ రాసిన పాట. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆ మహిమ కలిగిన దేవుణ్ణి నీవు ఆరాధిస్తుండగా, సహాయం కోరుతుండగా, నిశ్చయముగా ఆయన తన దక్షిణ హస్తమును మన మీద ఉంచి కృపను చూపునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దామండి. ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూస్తూ త్వరలెత్తి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తుండగానే ఈ నూతన సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయినాయి. 3వ నెలలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. గడిచిన కాలం కాచి కాపాడిన దేవుడు. ఆయన చేసిన కృపను, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామండి. స్తుతి చెప్దామా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. 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 స్తుతి స్తోత్రం. అందరూ ఆరాధనకు అర్హుడైన దేవుడు. స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు నీకు వందనాలు. నీవుంటే మాకు చాలు యేసయ్య. మీ సన్నిధి మాకు చాలు యేసయ్య. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధి, మీ మహిమ ప్రభావములు మా మధ్యకు దిగివచ్చునుగాక. నీ మహిమ సన్నిధి మా మధ్యకు దిగివచ్చునుగాక. ప్రతి బిడ్డ నీ మహిమతో నింపబడుదురుగాక నాయన. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీవిచ్చు బలముతో ప్రభువా నీ బిడ్డలు జీవించుదురుగాక. నీవిచ్చు మహిమతో వారు నింపబడి నీ కోసం ఘనకార్యములు చేతురుగాక. లార్డ్, వి ఇన్వైట్ యువర్ గ్లోరియస్ ప్రెసెన్స్. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా
నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. Lord Jesus, సమీపించరాని తేజస్సులో వసించున్న దేవుని ఈ ఉదయకాలం స్తుతిస్తుండగా ఆయన మహిమ మనపై కుమ్మరించునుగాక. సమీపించరాని తేజస్సునందు వసించు అమరమందవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరమందవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే,
అవును, విలువైన రక్తం చేత ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. ఆయన నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. ప్రతి బంధకముల నుంచి విమోచించి ఉన్నాడు. మరొకసారి ఆయన విమోచన ప్రతి విషయంలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆయన విమోచన బట్టి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా. విలువైన రక్తము చేత ఆయన నిన్ను విమోచించాడు. You are redeemed by the precious blood of Jesus. విలువైన రక్తము చేత నువ్వు విమోచించబడ్డావు. యేసు రక్తము చేత నువ్వు విమోచించబడ్డావు. యేసు రక్తము చేత విమోచింపబడ్డావు. ఏ కీడు ఏ శాపము నీ మీద వేలుబడి చేయడానికి వీల్లేదు. యేసు రక్తము చేత నువ్వు ముద్రించబడదువుగాక. యేసు రక్తము చేత ముద్రించబడదువుగాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ విలువైన రక్తము చేత మమ్మల్ని విమోచించినందుకు వందనాలు. ఏ పరిస్థితులు ఏ స్థితిగతులు నీ బిడ్డల్ని బంధించడానికి ఏలుబడి చేయడానికి వీల్లేదు. నీవిచ్చు స్వాతంత్రముతో నీ బిడ్డలు సంతోషముగా జీవించుదురుగాక. తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ చాలా సంతోషకరమైన మాట. నాకు చాలా సంతోషం ఏంటంటే కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు సంతోషం వేస్తూ ఉంటుంది. ఒక మ్యూజిషియన్ కలిసినప్పుడు వారి యొక్క హృదయాలు కలిసిపోతూ ఉంటాయి. వారిని చూసినప్పుడు సంతోషపడుతూ ఉంటారు. అట్లాగే దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళని చూసినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో సడన్ సర్ప్రైజ్ ఈ ఉదయకాలపు ఆరాధనని నడిపించడానికి మన మధ్య ఆరాధికులు మన మధ్యకి హానోక్ బ్రదర్ రావటం జరిగింది. దిస్ ఈజ్ సెకండ్ టైం. ఒకసారి యవనస్తులు కూడికి వచ్చారు, మరి నడిపిస్తుంది. మరి ఈరోజు మన మందికి తీసుకురావటానికి బ్రదర్ విలియం కేరీ పాల్, కల్వరి ఒమేగా మినిస్ట్రీస్ అమరావతి రోడ్లో, మరి పాస్టర్ గారుల చిన్న అబ్బాయి, మరి నడిపించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా మరి బ్రదర్ హానోక్ గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మన సంతోషాన్ని వ్యక్తపరుద్దామా? ఇంతేనా? మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలండి. దేవుడు ఇక్కడికి రావడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను అసలు అనుకోలేదు ఈరోజు గుంటూరులో ఉంటానని. వాస్తవానికి విలియం కేరీ గారు దుబాయ్లో ఉండాలి. ఆయన దుబాయ్లో ఉన్నందుకు నేను వచ్చాను ఇక్కడికి చర్చ్ సర్వీస్ చూడటానికి. అయితే అనుకోకుండా దుబాయ్ నుంచి వచ్చేయటం తిరిగి, అయితే నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి మరి వారి బాబాయ్ గారు సాల్మన్ గారు ఎంతో ప్రేమిస్తారు విలియం కేరీ గారు. తెలియజేసినప్పుడు నిజంగా ఆదివారం ఎవరికైనా మెసేజ్ ఇవ్వటం అంటే కొంచెం అది కష్టతరమైన పని, కానీ సహృదయంతో అంగీకరించి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సాల్మన్ రాజు గారికి వారి కుమారులకు ప్రత్యేకమైన వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. మొదటి నుండి 6 వచనాలు. ఎలుగెత్తి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు అందరూ చదువుదాం పిల్లరా. మరియు లోపటను వెలుపటను రాత కలిగి, చూడండి, 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండేవాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు, బిగ్గరగా చదవాలి, యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే చదవండి, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును
విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. చదవండి బిగ్గరగా. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. 6వ వచనం అందరు కలిసి చదువుదాం పిల్లరా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు నేను గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. అందరూ ఎవరికి వారే ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. ప్రభువా మీరు మాట్లాడితే నా బ్రతుకులు అయ్యా, నా బ్రతుకు జీవింప చేయబడుతుంది అయ్యా. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాతో మాట్లాడని అడగండి బిగ్గరగా. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. బిగ్గరగా స్వరం ఎత్తి పిల్లలు, యేసు నాతో మాట్లాడయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీవు పలికితే పలికితే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. నీవు పలికితే నాకు మేలయ్యా. చేతులు పెట్టి నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించే. నా వేదనలో నెమ్మదినిచ్చే. నీ వాక్యమే నన్ను బ్రతికించే. నా బాధలలో నెమ్మదినిచ్చే. నీవు పలికితే వెల్లడొకట తోడనే వారికి వెలుగు కలిగినట్లుగా ప్రభా మీ వాక్కు వినబడుతుండగా అల్పుడును అయోగ్యుడను నిష్ప్రయోజనకుడైన నన్ను ప్రభా మీ సిలువు చోటును మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మీ 2వ రాకడకు సిద్ధపరచమని, వినగలిగిన చెవులు గ్రహింపగల మనస్సు ప్రతి హృదయము దర్శింపబడినట్లుగా మంచి నేల మీద పడు విత్తనములు ఉన్నట్లు సహాయం చేయమని ప్రభా. అతి త్వరలో రాని పెళ్లి కుమారుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. మరొకసారి మీ అందరికీ ప్రభు నామంలో శుభం కలుగును గాక. ఆమెన్ అంటలేదు, శుభం అనగానే ఆమెన్ అనాలి. దివ్య దేవుడు మిమ్మల్ని దీవించుగాక. భూమి చేసిన వాడు మిమ్మల్ని పోషించుగాక. ఆమె నేను ఎవరైతే అంటలేదో వారికి దీవెనలే. దగ్గరగా ఆమెను చెప్పాలి. ఆమెన్ అంటే అవును గాక అని అర్థం. భూమి చేసిన వాడు మిమ్మల్ని పోషించుగాక. రక్షకుండవు క్రీస్తు మిమ్మల్ని రక్షించుగాక. పురుషులైన వారు చెప్పాలి. పరమ వైద్యుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక.
చేయు పనులన్నిటినీ సఫలపరచునుగాక, అంతా నా మోక్షం అందజేయునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ధైర్యం ఇచ్చునుగాక. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. నేను చెప్పినప్పుడు రెడీగా ఉండండి. అన్ని విషయాల్లో దేవుడు మీకు ఈ నెల అత్యధిక విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. బోలో యేసు మహారాజుకే. కొంచెం మైక్ వాల్యూమ్, మానిటర్ ఫీడ్బ్యాక్ వాల్యూమ్ ఇవ్వండి కొంచెం లైట్గా. చూడండి పిల్లరా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము. ఎందుకంటే దేవుని వాక్యము సజీవము గలది, బలము గలది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై మన ప్రాణాత్మ మూలుగును సైతము విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను శోధించేది దేవుని వాక్యం. కనుక ఈ టైంలో బైబిల్ చదవకండి, నా వైపు చూస్తూ శ్రద్ధగా సరిగ్గా వాక్యాన్ని వినాలని నేను కోరుతున్నాను. వినుటం వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుందండి? విశ్వాసం. అందుకే అనాలోచితంగా కూర్చోవద్దు. దేవుని మందిరానికి మీరు వచ్చారు, మీకు తెలుసు కనుక నేను ముందే ఒక డిస్క్లైమర్ ఇస్తున్నా. మీరు వినకపోతే వాక్యం అర్థం కాదు. ఎస్పెషల్లీ ప్రకటన గ్రంథాన్ని చాలా ఆసక్తితో వినాలి. ఆసక్తి లేని వాడికి చెప్పండి ఏ శక్తి ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. అమ్మ దయచేసి వాక్యాన్ని వినాలని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. నేను మధ్య మధ్యలో మిమ్మల్ని అడుగుతాను, నేను ఏం చెప్తానని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కూడా కోరుతున్నాను. ఒక సహోదరి వాక్యం సరిగ్గా వినకపోతే నేను అడిగా, ఏమ్మా ఏ రోగం వచ్చింది, ఎందుకు వినట్లేదని. మిమ్మల్ని అన్నండి, మామూలుగా అయితే మా సంఘంలో చాలా కోప్పడుతాను. ఆ మంది ఏమీ లేదయ్యా, నా భర్తకు బాగాలేదు అందుకే వచ్చాను మందిరానికి అని. నేనన్నా, నువ్వు వాక్యాన్ని సరిగ్గా వినమ్మా, వింటు వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. కనుక నువ్వు విను వాక్యాన్ని. ముందంటే వినిందండి, వాక్యం అయిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెళ్ళింది. మరుసటి వారం వచ్చి ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా చాలా కాలంగా నా భర్త మంచం మీద ఉంటాడయ్యా, మంచానికే పరిమితం, నడవలేడు. నేను ఎప్పుడైతే వాక్యాన్ని సరిగ్గా విన్నానో ఇంటికి వెళ్ళి నేను చూసేటప్పటికి ఒక అద్భుతం జరిగిందయ్యా, మంచం మీద ఉన్న నా భర్త లేచి నడవటం ప్రారంభించాడని చెప్పింది. ఎత్తగా స్తోత్రం చెప్పండి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అందుకే ఈ టైంలో రాయొద్దు, వాక్యం కూడా రాయొద్దు, ఎందుకంటే లైవ్ ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్ చూడండి. లైవ్ మీకు అంత ఆసక్తి ఉంటే లైవ్ చూసిన తర్వాత రాసుకోండి. కానీ చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ప్రకటన అన్న మాటకు ప్రత్యక్షత. చెప్పండి ఏంటండి? ప్రత్యక్షత. ఎవరికి అనుగ్రహింపబడిన ప్రత్యక్షత? యేసయ్య ప్రేమించిన శిష్యుడైన దాసుడైన యోహాను గారికి అనుగ్రహింపబడిన ప్రత్యక్షత. ఈ ప్రకటన గ్రంథం ఎటువంటి పరిస్థితుల్లో యోహాను గారికి దేవుడు అనుగ్రహించారు అని అంటే పిల్లరా, ఆ టైంలో క్రైస్తవులు అని చెప్తే చాలు రంపలతో కోసేవారు. క్రైస్తవులు అని చెప్తే చాలు చెట్ల కొమ్మలకు వేలాడదీసేవారు. క్రైస్తవులు అని చెప్తే చాలు సజీవ సమాధి చేసేవారండి. నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి క్రైస్తవుల మీద చెలరేకపోతున్న సమయంలో వీళ్ళరా డొమిషియన్ చక్రవర్తి యోహాను గారిని పట్టుకొని వేడి కాగుచున్న నూనెలో వేశాడు. మనం అనుకుంటాం నూనె అంటే మనం వంట వండుకుంటాం, అలాంటి బగోనులో నూనె కాదండి. ఏమండి, ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్, ఇంత పెద్ద ఏరియాలో ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి ఏమండి అంత ఏరియాలో నూనెను వేసి కొన్ని రోజులుగా ఏమండి కాగబెట్టి వృద్ధాప్యంలో ఉన్న యోహాను గారిని పడవేస్తే జరిగిన అద్భుతం తెలుసా అండి? యోహాను గారు ఈత కొట్టడం ప్రారంభించారంటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంక ఈయన ఎలా చంపాలని ఉద్దేశించి యోహాను గారికి తెలియకుండా యోహాను గారు తింటున్న ఆహారంలో విషం పెడితే యోహాను గారు తిన్నారు, కానీ ఏమీ కాలేదు. అప్పుడు అనుకున్నారు, దేవుడు ఈయనకి తోడై ఉన్నారు గనుక నేనేం చేయలేను అనుకున్నాడు డొమిషియన్ చక్రవర్తి. యేసునామములో నేను కూడా ఒక సేవకుడిగా మీ జీవితంలో పలుకుతున్నాను, దేవుని సెలవు లేకుండా మీ జీవితంలో ఏది జరగదండి, ఏది జరగదు. ఒక్క తల వెంట్రుక కూడా రాలదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడవలసిన పని లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారంటే వృద్ధాప్యంలో ఉన్న యోహాను గారిని పద్మాసు ద్వీపంలో పడివేశారు. ఇన్ ద ఐలాండ్ ఆఫ్ పాట్మోస్, అంటే చుట్టూ సముద్రము ఏమండి, మధ్యలో దీవి, ఆహారం ఉండదు ఏమండి, తాగటానికి నీరేమో ఉప్పు నీరు. అటువంటి దీవిలో పద్మాసు ద్వీపంలో యోహాను గారిని పడవేసినప్పుడు పిల్లరా అక్కడ అనుగ్రహింపబడిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం అండి. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? పురుషులైన వారు, నా పార్టీ వారు చెప్పండి, ఎన్ని అధ్యాయాలు? 22 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో యేసయ్య యోహాను గారికి ఆయన మహిమ స్వరూపాన్ని ఇచ్చారు, మహిమ స్వరూపాన్ని ప్రత్యక్షపరచుకున్నారు.
2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు మనకు కనబడతాయి. ఎన్ని సంఘాలండి? 7 సంఘాలు. 4-5 అధ్యాయాల్లో పరలోకంలో యేసయ్య ఏ రీతిగా ఉన్నారో ఆ అద్భుతమైన విషయాలు యోహాను గారి ద్వారా బయలుపరచబడ్డాయి, దేవుడు ఆయనకి అందించారు. అయితే 6 నుండి 18 అధ్యాయం వరకు ఈ ప్రకటన గ్రంథాన్ని చదివితే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే ఈ భూమి మీద ఎటువంటి తీర్పులు దేవుడు తీర్చబోతున్నారు, శ్రమల గురించి అవన్నీ 6 నుండి 18 అధ్యాయం వరకు మనకు చదివితే భయం వేస్తుందండి. అయితే ఎవరికి భయం అయితే తెలుసా అండి? రక్షణ గురించిన నిశ్చయిత ఉన్న వారికి మాత్రం 6 నుండి 18 అధ్యాయం వరకు చదివినప్పుడు భయమేది, ఎందుకంటే వారు ఎత్తబడిపోతారు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. 19వ అధ్యాయం యేసయ్య రెండవ రాకడ గురించి విషయాలు విశదపరచబడ్డాయి. 20, 21, 22 ఒక టీవీ యాంకర్ గారు పరలోకం ఎలా ఉంటుంది మీ బైబిల్లో ఏమైనా రాశారంటే ఒక పాస్టర్ గారు అన్నారు, చదవలేదేమో ప్రకటన గ్రంథం. ఆయన అన్నారు అలాంటి విషయాలు ఏమి రాయలేదన్నారు. మీరు ఇంటికి వెళ్ళాక 20, 21, 22 చదవండి ప్రకటన గ్రంథం. పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో అన్ని విషయాలు దేవుడు రాసించారండి. ఈ ప్రకటన గ్రంథం సంభవింపనై ఉన్న సంగతులు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యములు గైకొనివాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మీరు అందరూ ధన్యులే, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా 4వ అధ్యాయం మీరు చదవద్దు కానీ ఇటు చూడండి. 4వ అధ్యాయం మొదట్లో మనం మొదటి వచనాన్ని చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో యోహాను గారు పద్మాసు దీపంలో ఆత్మవశుడయ్యారు. ఆత్మవశుడు అనగా ఏమి చెప్పండి? ఆయన ఆత్మ పరలోకాన్ని కొనుకోబడింది. ఎక్కడ కొనుకోబడిందండి? పరలోకాన్ని కొనుకోబడింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోహాను గారు ఒక దృశ్యం చూస్తున్నారు. ఏమిటి ఆ దృశ్యం అంటే, ఆశ్చర్యుడైన వారు కనబడుతూ ఉన్నారు ఆయనకి. ఆ ఆశ్చర్యుడైన వాని కుడి చేతిలో, ఆశ్చర్యుడై ఉన్న వాని కుడి చేతిలో ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథంకున్న స్పెషాలిటీ ఏమిటంటే 7 ముద్దలు గట్టిగా వేస్తున్నాయి ఆ గ్రంథానికి. ఏంటండి చెప్పండి? 7 ముద్దలు. ఇప్పుడు మన బైబిల్ గ్రంథం ఉందండి, బైబిల్ గ్రంథం ఉంది. రాత లోపట ఉందా బయట ఉన్నదా? మాట్లాడడానికి వచ్చింది. కొంతమంది పొద్దున్నే కదా ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఊరుకుండంటే సుఖం అన్నట్టుగా ఉంది తెలుసా సామెత మీకు. ఊరుకుంటే ఉత్తమం, తర్వాత బోడిగుండోళ్ళకి షాంపూతో పనిలే, అట్లుంది. కొంచెం సంతోషంగా చెప్పండి. ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో యోహాను గారు చూస్తున్నారు ఒక గ్రంథం ఉందండి. బైబిల్ గ్రంథం కాదు అది. ఆ గ్రంథం ఏంటనేది సందేశం ముగింపులో చెప్తాను. గ్రంథం ఉందండి. ఆ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, బైబిల్ గ్రంథానికి లోపల రాత ఉంటుంది కదా, ఆ గ్రంథానికి మాత్రం చూడండి. ఇప్పుడు చదవండి, మొదటి వచనం చదవండి పేరా. 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మరియు చదవాలి, లోపటను చదవాలి, వెలుపటను రాత కలిగి. ఏమిటి ఆ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏమిటండి? చెప్పండి. లోపటను వెలుపటను చదవండి. ఇప్పుడు అక్కడ చదవండి. వ్రాత కలిగి ఉన్నది ఆ గ్రంథానికి. అది మాత్రమే కాదు, చూడండి, 7 ముద్దలు గట్టిగా వేసున్న గ్రంథం అండి అది. ఏ గ్రంథం అండి? లోపట వెలుపట రాత కలిగి ఉన్న గ్రంథం. అది మాత్రమే కాదు, చెప్పండి, 7 ముద్దలు గట్టిగా వేస్తున్న గ్రంథం. చాలా చక్కగా మీరు వింటున్నారు. ఆ గ్రంథము చూడండి, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. కుడి చేతిలో ఉందంటండి. చూడండి, మరి 2వ వచనం చదవండి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత చూడండి బిగ్గరగా ప్రచురింపక చూచితి. ఆ గ్రంథం ఎలా ఉంది చెప్పండి, మాట్లాడండి. ఆ గ్రంథము 7 ముద్దలు గట్టిగా వేసి ఉన్నవి. తర్వాత లోపట వెలుపట రాత కలిగి ఉన్న గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని విప్పటానికి మీలో యోగ్యుడైన వాడు ఎవరైనా ఉన్నారా, మీలో యోగ్యుడైన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి బలిష్ఠుడైన దేవదూత అంటండి బిగ్గరగా ప్రచురం చేస్తున్నారంట. బలిష్ఠుడైన దేవదూత అంటే ఎవరై ఉంటారు? దేవదూతలు రకాలు ఉన్నారా లేదా చెప్పండి. దేవదూతలు ప్రధాన దూతలు ఉన్నారు, తర్వాత కెరూబులు ఉన్నారు, మూడవదిగా సెరాపులు ఉన్నారు. సెరాపులు ఉన్నారా లేదా? కెరూబులు సెరాపులు తెలుసు ఈ పాట మీకు. కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు, తర్వాత అగ్నిజ్వాలు ఉన్నారు, ఖడ్గజ్వాలు ఉన్నారు, వాయువులు ఉన్నారు. ప్రధాన దూతలు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రధాన దూతలో ఒకరి పేరు చెప్పండి. గబ్రియేలు దూత, ఇంకా మికాయేలు, రఫాయేలు, రఘుయేలు. వీళ్ళందరూ కూడా ఎవరండి అంటే ప్రధాన దూతలు. బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రచురం చేస్తుంది కనుక ఈ బలిష్ఠుడైన దేవదూత ఖచ్చితంగా ఎవరై ఉంటారంటే ప్రధాన దూతలో ఒక దూత అయి ఉంటారు. పేరు రాయబడలేదు. ఆ బలిష్ఠుడైన దేవదూత ప్రచురం చేస్తారంటే ఏమనంటే మీలో ఎవరైనా ఉన్నారా? ఈ గ్రంథాన్ని విప్పటానికి ఆసీనుడైన వాని కుడి చేతులున్న గ్రంథాన్ని విప్పటానికి 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని, లోపట వెలుపట రాత కలిగిన గ్రంథాన్ని విప్పటానికి మీలో ఎవరైనా ఉన్నారా?
మీలో ఎవరన్నా ఉన్నారని చెప్పి బిగ్గరగా ప్రచురం చేస్తారంట. ఎవరు అంటే బలిష్ఠుడైన దేవదూత. చదవండి ఇప్పుడు 3వ వచనం చదవండి ప్లేరా, మీకు బాగా గ్రాహ్యమవుతుంది. అయితే చూడండి ఏమన్నది, పరలోకమందు కానీ భూమి మీద కానీ, చూడండి భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి ఏమి లేదంటండి. పరలోకంలో కానీ, చెప్పండి అందరు చెప్పండి, మాట్లాడండి. భూమి మీద కానీ ఇలా చూపించండి, పరలోకంలో కానీ అని పైకి చూపించండి. పరలోకంలో కానీ, మీ పక్కన ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, వెంటనే ఎలాగండి చెప్పండి. పరలోకములో కానీ, భూమి మీద కానీ, తర్వాత భూమి క్రింద కానీ ఆ 7 ముద్దలు గట్టిగా వేస్తున్న గ్రంథానికి విప్పటానికి ఎవరికి యోగ్యత లేదు. పరలోకాలు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. వెరీ గుడ్. పరలోకాలు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. పరలోకాలు ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. అంటే పరలోకంలో ఆ పరిశుద్ధులకు కూడా దేవదూతలకు కూడా ఏమండి తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యత లేదంటండి పరలోకంలో. భూమి మీద కానీ అంటే ఏమిటి? భూమి మీద ఎవరున్నారు? గనులైన వారు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఏమండి తత్వవేత్తలు ఉన్నారు. భూమి మీద ఉన్న వారికి కూడా గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత లేదు. మరి భూమి క్రింద ఏముందండి? నీరని మాత్రం చెప్పకండి. కొంతమంది భూమి క్రింద అనగా నీరు, పెట్రోల్ అంటారు. కాదు, భూమి క్రింద ఏముంది? బైబిల్ చూడండి. ఆ పెట్రోల్ దాటిన తర్వాత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోతే భూమి క్రింద ఏముందో మనం గమనించినట్టయితే పిల్లరా, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24 వచ్చిన చదవండి. త్వరగా చదవాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24 వచ్చిన చూడండి పిల్లరా, చదవండి. చూడండి ఏమున్నది? భూమి క్రింద ఏముందంటండి? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవలనని బుద్ధిమంతుడు చూడండి పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుందాం. అలాగే కీర్తనలు 9:17 చూసినట్లయితే, మన 17వ చరణం చూసినట్లయితే కీర్తనలు 9:17 చూడండి పిల్లరా, చాలా చక్కగా మీరు వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 9:17 చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటండి? ఎక్కడ? పాతాళమునకు. అక్కడ ఏముండాలి? ఎక్కిపోదని ఉండాలి. కానీ ఏముంది అక్కడ? పాతాళమునకు. అంటే భూమి క్రింద ఏముందంటే అంటే పాతాళం ఉంది. అంటే పాతాళంలోకి ఎవరు వెళ్ళిపోతారు అంటే దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడ ఉంటారు? పాతాళం. అంటే ఆ గ్రంథాన్ని విప్పటానికి చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో కానీ మాట్లాడాలి మీరు, భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరికి యోగ్యత లేదు. యోగ్యత లేనందున యోహాను గారు బహుగా ఏడుస్తున్నారంటండి. ఆ తర్వాత వచనం మనం చూసినట్లయితే ఆ గ్రంథమును చూడండి, విప్పుటకైనను 4వ వచనం, ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడునందున నేను ఏమన్నది పిల్లలు? బహుగా ఏడ్చుచుండగా. అందరు చెప్పండి, నేను బహుగా ఏడ్చుచుండగా అని చెప్పండి. చెప్పాలి దగ్గర, నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? చెప్పాలి, ఎవరు ఏడుస్తున్నారు? యోహాను గారు ఏడుస్తున్నారు. ఆయన ఏడుపుకు గల కారణం ఏమిటి? ఇటు చూడండి, ఆయన ఏడుపుకు గల కారణం ఏమిటి? ఆ గ్రంథమును విప్పటానికి ఎవరికి యోగ్యత లేదు, శక్తి లేదు. చాలా జాగ్రత్తగా గమనించారా. ఆయన ఎందుకు ఏడుస్తున్నారు? బహుగా ప్రార్థన చేయడం అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కువ ప్రార్థన చేయడం. అంటే బహుగా ఏడుస్తున్నారంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఆయన బహుగా ఎంత కన్నీరు కారుస్తున్నారు, ఎంత ఏడుస్తారు. ఈరోజు మన ఏడుపు దేని కొరకు ఉందండి? మనం ఏడుస్తాం. ఇంట్లో కష్టాలు వస్తే ఏడుస్తాం, పిల్లలు మాట వినకపోతే ఏడుస్తాం, భర్త అనుమానిస్తే ఏడుస్తాం, భార్య మాట వినకపోతే భర్తలు కూడా రహస్య కన్నీరు కారుస్తారు. మంచిదే, కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏడుస్తాం, మన కన్నీరుని తుడిచే దేవుడు. అయితే అక్కడ యోహాను గారు మనం గమనించినట్లయితే ఆయన దేని కొరకు ఏడుస్తున్నారంటే పిల్లరా, పరసంబంధమైన విషయాల కొరకు ఏడుస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి యోగ్యత లేదే అని చెప్పి ఆయన ఏడుస్తున్నారు. ఈరోజు మనం కూడా దేని కొరకు ఏడవాలంటే, దేవా ఈ గ్రంథములో ఉన్న మర్మములు నాకు తెలియాలయ్యా అని ఏడవాలండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవా ఈ గ్రంథములో ఉన్న మర్మములు నాకు తెలియాలయ్యా, నాకు విశుద్ధపరచండి అయ్యా, నా మనోనేత్రాలు వెలిగించయ్యా, దాని కొరకు ఏడవాలండి. అందుకే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కొలిసిన రాసిన పత్రిక 3:2 ప్రకారము ఏముంది చెప్పండి? కొలిసిన రాసిన పత్రిక 3:2 ప్రకారం, పైనున్న వాటినే వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచుకొనొకటి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో మన కన్నీరు ఈ రోజు నుండి దేని కొరకంటే, దేవా ఈ గ్రంథంలోని మర్మాలు నాకు తెలియజేయ,
మిమ్మల్ని చూడాలయ్యా, మిమ్మల్ని చూడాలి. నా మనోనేత్రాలు వెలిగించయ్యా, నీ శక్తి చేత అభిషేకించయ్యా. అయ్యా నీ కొరకు నేను జీవించాలయ్యా, పరసంబంధమైన ఇంకా నీ రూపులోనికి నేను రావాలని పరసంబంధమైన వాటి కొరకు మనం ఏడ్చుదుముగాక. కొంచెం ఆమేనంటే మెల్లిగా అంటే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్ళికి వెళ్తే చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ చర్చ్ కానీ ఇప్పుడే గుంటూరు ఏమండి ఐసీయూ హాస్పిటల్ నుంచి తెచ్చినట్లుగా అలాగ దిగాలుగా ఉంటారు. అట్లా ఉండకండి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. బోలో యేసు మహారాజుకే. ఆ గ్రంథాన్ని విప్పటానికి చూడటానికి యోగ్యత లేనందున యోహాను గారు ఏం చేస్తారంటండి, బహుగా ఏడుస్తారంట. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన యేసయ్యను చూడాలని చెప్పి 2 సంవత్సరాలు ఏడ్చాడు. యేసయ్యను దేని కొరకు? ఇంట్లో పప్పు లేదు ఉప్పు లేదు దాని కొరకు కాదండి. అయ్యా ఇంట్లో పప్పు లేదు ఉప్పు లేదు దాని కొరకు కాదని ఏడుపు. ప్రభా అందరికీ కనబడుతున్నావు అయ్యా, మిమ్మల్ని చూడాలయ్యా, నా మనోనేత్రాలు వెలిగించయ్యా అని ఏడ్చాడండి. తలగడ తడిచిపోయింది. ఒకరోజు ఇంట్లో అలా ఏడుస్తూ పడుకుని పోయాడంట. పడుకుని పోతే ఆయన చెప్పిన మాటే చెప్తున్నాను. అని తలుపు కొట్టారంట. కల్లో తలుపు తీశాడు. తలుపు తీగానే ఒక ఆయన, బయటికి వెళ్దామా అని అడిగారు. వెళ్దాం. బయటికి వెళ్ళారు, వచ్చేసారు. ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టలే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అండి గుర్తు చేశాడంట. వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టామంటే అప్పుడు గుర్తొచ్చింది. 2 సంవత్సరాల కొరకు బహుగా ఏడ్చాడు కదా, యేసయ్య ఈయన దగ్గరికి వచ్చారని. వెంటనే యేసయ్య దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే, నా కల్లో పరిగెత్తుకుంటూ, యేసయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటే నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చావయ్యా అని చెప్పి యేసయ్యను కౌగలించుకొని, చెప్పండి, యేసయ్యను అంటాడు. సార్ ఎన్ని ముద్దులు పెట్టాను తెలుసా సార్ యేసయ్యకి. యేసయ్య కూడా నాకు ముద్దులు పెట్టారు సార్. ఇదండి మన మనోనేత్రాలు వెలిగించబడాలి. గంధములో ఉన్న మర్మములు ఏమండి విశదపరచబడాలని మనం ఏమండి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం వేడుచుదుము గాక. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం అంగలార్చుదుము గాక. దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బద్దలైన బండ సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినా నాకు కనబడలేదంటారు హెచ్కేల్ గ్రంథంలో. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 22వ అధ్యాయం. బద్దలైన బండ సందులు అనగా ఏమిటి చెప్పండి అని అంటే, ఏమండి దేవునికి మీ కుటుంబ సభ్యులకున్న సంబంధం ఇంకా ఏర్పడలే. ఆ సంబంధం బద్దలైపోయింది. ఇంకా నీ భర్త మారలే, నీ పిల్లలు మారలే, రక్షణ పొందలే, మారు మనసు పొందలే. వారికి మధ్య, దేవునికి వారికి మధ్య నీవు మోకరించగలిగితే, బహుగా యోహాను గారు ఏడ్చినట్లుగా ఏడవగలిగితే, ఖచ్చితంగా చెప్తాను దేవుడు మీ జీవితం అద్భుతం చేస్తారండి. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. ఆయన ఏడుస్తున్నారు, కనబడట్లా. ఆయన చూడండి, ఆ మాట చదవండి పిల్లరా. ఎందుకు ఏడుస్తున్నారంటే కనబడునందు, క్షమించాలి, ఆయన కనబడునందున. ఎవరు కనబడినందు? ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడునందున, యోగ్యత కలిగిన వారు ఎవరు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. 5వ వచనం చూడండి. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఏమనుంది పిల్లరా? ఇదిగో, బిగ్గరగా చదవండి, వచ్చాను బిగ్గరగా చదవండి. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్దలను తీసి, చదవండి, ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పని. చేతులు పైకెత్తి ఒకసారి మాటను బట్టి బలంగా చప్పలు కొడితేసాను. మహిమపడతాం పిల్లలు. బలంగా బలంగా పూర్ణ బలంతో చప్పలు కొడదాం. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతకీ ఆ గ్రంథాన్ని విప్పటానికి ఏ గ్రంథము? బైబిల్ గ్రంథం కాదు. 7 ముద్దలు లోపట వెలుపట రాత కలిగి 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యత సంపాదించారంటే చెప్పండి, దావీదునకు చిగురు. ఎవరండి అంటే మన ప్రభువైన యేసయ్య. దగ్గరగా చెప్పాలి, యేసయ్య అనగానే ఆమేన్, మన ప్రభువైన యేసయ్య. ఆయనకున్న పేరు పిల్లరా దావీదునకు చిగురు. అందుకే యెషయా మొద్దు నుండి ఏం పుట్టును? చిగురు పుట్టును. అలాగే జెకర్యా గ్రంథం 6:2 చిగురు అన్న నా సేవకుని నేను రప్పింపబోచున్నాను, అతడు తన స్థలము నుండి చిగుర్చునని జెకర్యా గ్రంథం 3:8 మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య స్వయంగా చెప్పారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, నేను దావీదునకు వేరు చిగురును. నేను దావీదునకు ఎవరండి? హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. ఎందుకైనా దావీదునకు వేరు చిగురయ్యారు అని అంటే పిల్లరా, దావీదు తర్వాత ఎవరండి రాజు అయ్యారు చెప్పండి? సొలొమోన్ గారు. సొలొమోన్ గారి తర్వాత ఎవరు రాజు అయ్యారు? రెహబాం. ఆ టైంలో ఏమైందంటే, సొలొమోను చూపించిన అవిధేయతను బట్టి, దేవుని మాట విననందున ఏమైంది అని అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలు అయిపోయింది.
ఇజ్రాయెల్ని దేవుడు అష్షూరు రాజులకు అప్పగించేశాడు. యూదా వారిని దేవుడు ఎవరికి అప్పగించాడంటే బబులోనీయులకు దేవుడు అప్పగించేశాడు. ఆ తర్వాత కొంతమంది రాజులు ఇజ్రాయెల్ని పరిపాలించారు, కొంతమంది రాజులు యూదా వారిని పరిపాలించారు. ఆ తర్వాత ఇంకెవరు లేరండి. కానీ దేవుడు దావీదుకు వాగ్దానం చేశారు, నీ సింహాసనాన్ని నేను నిత్యం స్థిరపరుస్తానని. అందరూ అనుకున్నారు, అయ్యో దేవుడు దావీదుకు, మా రాజు అయిన దావీదు వాగ్దానం చేశారు కదా, అతని సింహాసనం ఎప్పుడు నిలుస్తుందని, అతని సింహాసనం ఎప్పుడు నిలబడుతుందని వాగ్దానం చేశారు కదా అని చెప్పి అందరు ఎదురు చూస్తూ ఉంటే 2000 సంవత్సరాల క్రితం దావీదునకు చిగురైన యేసయ్య ఆయన జన్మించారు. హల్లెలూయా. ఎందుకనంటే 3 వారిపోయిన జీవితాలను, ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయడానికి, పాపం వల్ల మొద్దైపోయిన జీవితాలను, 3 వారిపోయిన జీవితాలను పాపం నుండి విడిపించి చిగురింప చే. ఆత్మీయ జీవితము ఎండిపోయింది. ప్రార్థన జీవితంలో ఎండిపోయిందా? వాక్య జీవితంలో ఎండిపోయిందా? నీ వాక్య జీవితం ఎండిపోయిందా? యేసు నామములో ఈరోజు ఎండిపోయిన మీ జీవితం చిగురింప చేయబడును గాక. మీ కుటుంబ జీవితం ఎండిపోయిందా? కొంతమంది భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదండి. కుటుంబ జీవితం ఎలా కనబడుతుందంటే ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. కొంతమంది అప్పుల వలన వారి జీవితం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. అప్పుల సమస్యలు కూరుకుపోయి బయటకు రాలేరు ఇంకా. కొంతమంది కుమారుడు జీవితం, మీలో కొంతమంది కుమారుడు జీవితం ఎండిపోయిందా? నీ భర్త జీవితం ఎండిపోయిందా? త్రాగుడు వల్ల నీ భర్త జీవితం ఎండిపోయిందా? గొప్ప శుభవార్త ఏమిటంటే దావీదునకు చిగురైన యేసయ్య ఎండిపోయిన నీ కుటుంబ సభ్యుల జీవితాన్ని చిగురింప చేయటానికి శక్తిగల సమర్థుడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. నమ్మిన వారు మాత్రమే, దగ్గరగా నమ్మిన వారు మాత్రమే ఆమేన్ అని దగ్గరగా చెప్పండి. బోలో యేసు మహారాజుకే, దేవునికే మహిమ కలుగును గాక. నన్ను పెళ్లి ప్రసంగాన్ని పిలిచారండి. ఫస్ట్ టైం పెళ్ళి అయింది, అప్పుడే 6 నెలలు అయింది. నేను అన్నాను, బాబు నాకు పెళ్లి ప్రసంగాలంటే నాకే పెళ్ళి 6 నెలలు అయింది, నాకు అంత అనుభవం లేదు నాయన అని చెప్పాను. లేదన్నా మీరే రావాలి ప్రసంగానికి అంటే, సరే ప్రేయర్ చేసుకున్నా. ప్రభా ఏం చెప్పాలి నాయన అని 4 పాయింట్లు దేవుడిస్తే ఆ పాయింట్లు చెప్పేసా. భార్యాభర్తలు క్షమించుకోవాలి, భార్యాభర్తలు ప్రేమించుకోవాలి, భార్యాభర్తలు మాట్లాడుకోవాలి, భార్యాభర్తలు ఇవన్నీ చెప్పేసి వచ్చేసా. ఎందుకంటే కాళ్ళు ఉనిగిపోతే తెలుసా మీకు, మా పాస్టర్ల కష్టాలు మీకేం తెలుసండి. ఏమంటే కాళ్ళు ఉనిగిపోతుంది మొత్తం. నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, అన్న ఆ పెళ్లి కుమారుడు ఫోన్ చేశాడు, అన్న మీకు ఒక శుభవార్త చెప్పాలని, ఒక సాక్ష్యం నేను పంచుకోవాలి. ఆ పెళ్ళికి 2 సంవత్సరాలుగా విడిపోయి దూరంగా ఉంటున్న ఒక భార్యాభర్త వచ్చారు. వారు ఎందుకు మా నాన్నగారు ఫోర్స్ చేస్తే వచ్చారు. అంటే వాళ్ళ ఆ పెళ్లి కుమారుడు నాన్నగారు పాస్టర్ గారు అనమాట. ఆ పాస్టర్ గారే వారికి పెళ్లి చేశారు. ఏమండి పెళ్లి చేస్తే సో ఆయన అన్నారంట, నేనంటే ఇష్టం కదా, మీ పెళ్లి చేశాను కదా, నా కుమారుడు పెళ్ళికి మీరు రావాలంటే వాళ్ళిద్దరు వచ్చారండి. ఈమె పుట్టింటి నుంచి ఏమొచ్చింది, ఆయన పుట్టింటి నుంచి ఆయన వచ్చాడు. ఎప్పుడైతే పిల్లరా, మనలో ఏం లేదండి, దేవుని వాక్కుకు శక్తి ఉంది. ఆయన ఎవరు చెప్పండి? దావీదునకు చిగురు, దేవుని వాక్కు శక్తి ఉంది. వారు వాక్యం విన్నారంట. వాక్యం వినిన తర్వాత ఫస్ట్ ఏమండి భర్త చూసి నవ్వాడంట. ఇద్దరు దూరం దూరం కూర్చున్నారు. భర్త చూసి నవ్వితే భార్య ఊరుకుంటుందా? భార్య కూడా నవ్వింది పెద్దగా. ఇంకా అక్కడికక్కడే ఆ పెళ్ళిలో కౌగిలించుకొని భర్త అన్నాడంటే, కేసు వేసుకోం కదా, డైవర్స్ కేసు, దాని గురించి ఏంటంటే భార్య ఏంటంటే, కేసు లేదు ఏం లేదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పిందంట అండి. కొంతమంది ఇలా గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు పిల్లరా. ఎండిపోయిన నీ జీవితాన్ని కూడా చిగురింప చేయగలడు. ఎండిపోయిన నీ వ్యాపారాన్ని చిగురింప చేయగలడు. ఎండిపోయిన నీ నిరుద్యోగ జీవితంలో నీ ఉద్యోగం ఎండిపోయిందా? దావీదునకు చిగురైన యేసయ్య ఏం చేస్తారు? చిగురింప చేస్తారు. బలో యేసు మహారాజుకే. కుంటివారిగా ఉన్న మోడులను చిగురింప చేయలేదా? కాళ్ళు ఇచ్చి. గుడ్డివారికి కళ్ళు ఇవ్వలేదా? అందుకే నెట్జర్ అనే పదం ఉపయోగించబడింది. చిగురు అన్న మాటకి ఏం ఉపయోగించబడిందని? నెట్జర్. హెబ్రీ పదంలో నెట్జర్ అంటే, ఈ నెట్జర్ అనే పదంలో నుండే నజరేయుడు అనే పదం వచ్చింది. అందుకే మీరు ఎప్పుడైనా ఎండిపోయినట్లుగా మీకు అనిపిస్తే మోకరించండి. ఇంటికి వెళ్ళి ఇట్లా మోకరించి ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామమని ప్రార్థన చేస్తామో ఎండిపోయిన జీవితము చిగురింప చేయబడుతుందండి. హల్లెలూయా. శృంగాలయం అనే దేవాలయం దగ్గర చెప్పండి, ఒక పుట్టి కుంటివాడు భిక్షం అడుక్కుంటూ పేతురు యోహాన్లు ఏమైనా ఇస్తారేమోనని తేరి చూస్తున్నాడు. పేతురు యోహాన్లు అన్నారు, నీవు ఆశించుచున్నట్లుగా వెండి బంగారం నా యొద్ద లేదు, కానీ మాకు కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామములో లేవమని చెప్పి వాని చేతులు పట్టుకొని లేవనెత్తగా అద్భుతం ఏంటి తెలుసా అండి?
వాని పాదముల చీల మండలములోనికి దావీదునకు చిగురైన యేసయ్య ఆయన శక్తిని ప్రవహింపజేశారు. ఎండిపోయిన తన కాళ్ళు చిగురింపజేయబడ్డాయి. కుంటివాడండి లేచి దిగ్గుమని లేచి గంతులు వేసుకుంటూ లోపలికి వెళ్ళి దేవుని మహింపరిచాడు. అప్పుడు చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. యేసయ్య నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు ఆయన దావీదునకు చిగురు, ఇప్పుడు కూడా చెప్పండి దావీదునకు చిగురు. ఒక ఆయన్ని తీసుకొచ్చారు, ఇద్దరు మోసుకుంటూ, నడవలేడు. నేనన్నా విశ్వాసం ఉందా నీకన్నా? ఉందా అయ్యా అన్నాడు. ఎవరిపైన ఉందని? యేసయ్య పైన. నజరేయుడైన యేసు నామములో లే అనగానే దిగ్గుమని కర్ర అక్కడ పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోయండి. దేవుని మహిమార్థమే చెప్తాను, భోంచేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. దేవుడు ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయనుగాక ఈ సంవత్సరం. హల్లెలూయా, బలో యేసు మహారాజుకే. చూడండి, ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యత సంపాదించారు? 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యత సంపాదించారంటే చెప్పండి, దావీదునకు చిగురు. రెండవది కొంచెం చెప్పండి, యూదా గోత్రపు సింహం. దావీదునకు చిగురు ఎవరండి? యేసయ్య. తర్వాత యూదా గోత్రపు సింహం ఎవరు మరి? ఆయన కూడా యేసయ్య. హల్లెలూయా. అందుకే ఆదికాండం 49:9 ఆయన గురించి చెప్పబడింది, యూదా కొదమ సింహం అండి. యూదా వినువారిని దేవుడు దీవించును గాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. యూదా కొదమ సింహం అంటే అప్పుడే ప్రవచనం చెప్పబడింది, యూదా గోత్రం నుండి ఒక రాజు పుడతారు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. అతని తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అన్న మాట మనం చూస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అన్న మాట మనం చూస్తాం. అంటే యూదా గోత్రపు సింహము దేనికి సాదృశ్యం అంటే పిల్లరా, యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని సూచిస్తోంది. ఎవరండి? ఆమేనని కొంచెం బిగ్గరగా ఆమేన్ అనొచ్చుగా, ఇంకా బిగ్గరగా ఆమేన్ అనొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. చేతులు పైకి ఒకసారి. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు రాజుగా. హలో యేసు మహారాజుకే. మిమ్మల్ని చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే, డీజిల్ లేని బండులాగా ఉన్నారు. సంతోషంగా ఉత్సాహంగా ఉదయకాలం ప్రభువుని చేతులైతే ఆరాధిస్తుంటే, పాస్టర్ గారు సాక్ష్యం విన్నా నేను రాత్రి వచ్చేటప్పుడు. ఏమంటే కేరీ గారు చెప్తా ఉంటే పాస్టర్ గారు రాసిన పాట నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. చక్కటి పాటలు రాశారు పాస్టర్ గారు. మీరు ఎంత ధన్యులు తెలుసండి. చేతులు పైకైతే ప్రభుని స్తుతించాలి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు రాజుగా చేతులు తెచ్చుకున్నారా? కరోనా అని చెప్పి ఇంట్లో ఉన్నాయి. చేతులు తెచ్చుకున్నారా? కరోనా అని చెప్పి ఇంట్లో వదిలేశారు. కరోనా అయిపోయింది, దేవుని కృపను బట్టి తప్పించబడ్డాం మహమ్మారి నుండి. చేతులు తెచ్చుకున్నారు, చేతులు పైకెత్తండి. ఇప్పుడు చేతులు పైకెత్తి కొట్టండి. యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటారు. రావి కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నారు. యేసు రాజుగా, యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటారు. బోలో యేసు మహారాజుకే. చేతులు పైకెత్తి బోలో క్రీస్తు మహారాజుకే. ఆ 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యత సంపాదించారంటే దావీదునకు చిగురైన యేసయ్య. అది మాత్రమే కాదు, యూదా గోత్రపు సింహమైన, చెప్పాలి బిగ్గరగా, యూదా గోత్రం అని ఎంత బిగ్గరగా చెప్పాలండి, యూదా గోత్రపు సింహమైన యేసయ్య. హల్లెలూయా. ఎవరైనా పుట్టి పెద్దగా రాజు అవుతారేమో కానీ యేసయ్య పుట్టుకతోనే రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 19:16 ఆయన తొడ మీదను ఆయన వస్త్రం మీదను ఒక నామం ఉంది. ఏంటా నామం అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రకటన గ్రంథం 17:14 ప్రియులారా, ఒక వచనం, ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే
గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఉన్నందున అన్నమాట మనం చూస్తాం. యూదులైన వారు జ్ఞానులైన వారు హేరోదు దగ్గరికి వచ్చి ఏమన్నారండి? చెప్పండి ఏమన్నారు? మత్తయి సువార్త 2:2 యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక చదవనట్లేరా ఆ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 18:37 పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అంటే ఏమన్నారు యేసయ్య? ఒకవేళ అనకపోయి ఉంటే యేసయ్య మరణశిక్ష పడేదే కాదు. ఎస్, నీవన్నట్టే నేను రాజునన్నారు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్లేయర్. హల్లెలూయా. హలో యేసు మహారాజుకే. యేసయ్య ఎవరు చెప్పండి? రాజు. ఇప్పుడు మనం పాడే కదా పాటలో, యేసయ్య రాజులకు రాజు, రాజుగా వస్తున్నారని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మిమ్మల్ని అభినందిస్తా. ఇంతకీ యేసయ్య రాజుగా వస్తున్నారా వరుడుగా వస్తున్నారా? చెప్పాలి. పర్లేదు, ఎవరైనా చెప్పాలి. పాస్టర్ గారు తెలుసు. యేసయ్య రాజుగా వస్తున్నారా వరుడుగా వస్తున్నారా? ఎలాగా? ఎవరైనా మీలో చెప్పండి అమ్మా. మొదటి రాకడ ఎందుకు వచ్చారు యేసయ్య? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. రెండవ రాకడలో ఎలా రాబోతున్నారు? చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అది చెప్పండి. మీకు 100కి 150 మార్కులు. చెప్పండి. వరుడుగా రాబోతున్నారు. ఎందుకు వరుడుగా రాబోతున్నారంటే చెప్పండి ఎందుకనండి? వధువు సంఘాన్ని తీసుకెళ్ళటానికి, పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళటానికి, మహిమ గల వధువు సంఘాన్ని తీసుకెళ్ళటానికి యేసయ్య వరుడుగా రాబోతున్నారు, వధువుని తీసుకెళ్ళటానికి. హల్లెలూయా. ఎలా రాబోతున్నారంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఆయన వచ్చినప్పుడు జరిగే అద్భుతమైన కార్యం ఏమిటనంటే, మీరు ఎవరినైతే కోల్పోయారు, నీ భార్యను కోల్పోయావా? ప్రభువును నిద్రించిందా? నీ భర్తను కోల్పోయావమ్మా? నీ పిల్లలను కోల్పోయావా? పరిశుద్ధులను వెంట పెట్టుకొస్తారంట. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవమైన మనము వారు ముందెళ్ళం, మనం ముందెళ్ళం. ఏమండి? ఆ వచనాన్ని గమనించినట్టయితే వారు మనము ఏకముగా మేఘముల మీద కొనిపోబడతామనుంది. వారు మనం కలిసి. అసలు చూడండి పిల్లరా, మన దీన శరీరాలన్నీ మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఈ దీన శరీరంలో వ్యాధులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి ఇదేంటంటే రెడ్డిపాలెం అండి. రెడ్డిపాలెం రావాలంటే మీరు ఆటో ఎక్కి బస్సు ఎక్కి వచ్చారు. కానీ ఆ మహిమ శరీరానికి ఏం అవసరం లే. ఎలాగంటే చాలు అమెరికాలో ఉండొచ్చు, ఎలాగంటే చాలు గోడలు ఇవేం అడ్డురావండి, తలుపులు. ఎంతమందికి కావాలి మహిమ శరీరం? సిద్ధపడిన వారికి దేవుడు సిద్ధపరిచి ఉంచిన మహిమ వస్త్రాన్ని ఇస్తారు. రెప్ప పాటులో మనం ఎత్తబడతాం పిల్లరా. ఎవరైతే సిద్ధపడ్డారో వరుడుగా యేసయ్య వచ్చినప్పుడు సిద్ధపడిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. అయితే 7 ఏండ్లు ఎత్తబడిన వారికి ఏముంటుందంటే గొర్రె పిల్ల పెళ్లి విందు ఉంటుంది. ఏముంటుంది? ఒక ఆయన అడిగాడు, సార్ గొర్రె పిల్ల పెళ్లి విందు అంటే చికెన్ బిర్యానీ ఉంటుందండి, మటన్ బిర్యానీ ఉంటుందా అని అడిగాడు ఆయన. నేను అనుకున్నాను ఈయనకి ఇక్కడ సరిపోలేదేమో చికెన్ బిర్యానీ అనుకున్నాను. కొంతమంది సరిపోదు. ఇంకొక ఆయన అడిగారు, ఏమండి గొర్రెపిల్ల పెళ్లి విందు సమయంలో నిద్రవటానికి ఏమైనా ఉంటుందా అని అడిగాడు. నేను అనుకున్నాను నిద్ర ఇంక సరిపోలేదు ఇక్కడే మనకు. అలాంటివి ఏమి ఉండవండి గొర్రెపిల్ల పెళ్లి విందులో. గొర్రెపిల్ల పెళ్లి విందు అనగా చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసుని చూస్తూ ఇంకా ఆయన లక్షణాలు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి అంటే ఆరగిస్తూ ఉంటామంట. అదే గొర్రెపిల్ల పెళ్లి విందు అండి. నేనేమంటానంటే, మీ పాస్టర్ గారు చక్కగా పాటలు రాస్తారు. నేను ప్రభుని స్తుతిస్తున్నాను ఈ పాస్టర్ గారిని బట్టి. ఎంతోమంది నా పాటలు ఆదరించింది. ఆ పాట సిగ్గు ఏ పాట పాస్టర్? కలత చెందకు. ఆ పాట చాలా బాగుందండి. నిన్న విన్నాను. అది నాకు రాదండి, నేను నేర్చుకుని పాడతాను సార్ ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే. పాస్టర్ గారికి రాయటం వచ్చు, కానీ మనకి రాయటం రాదు. అవునా కదా? దేవుడు గొప్ప కృపిచ్చారు పాస్టర్ గారికి. యేసయ్యను చూడగానే పరలోకంలో గొర్రెపిల్ల పెండ్లి విందు ఆరగిస్తూ యేసయ్యను చూడగానే ఏమండి పాటలు రాయటం రాని వారు కూడా రాయటం వచ్చేస్తాయి. ఆమేనండి. ఆయన గొప్పతనాన్ని చూస్తూ ప్రేమమయుడా కరుణమయుడా ఇంకా అసలు మీకు నచ్చినట్లుగా దేవుని కొనియాడుతుంటే ఎంతమందికి కావాలండి ఆ జీవితం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ జీవితము పిల్లల క్షణభంగురం. యేసయ్యతో ఉండే జీవితం శాశ్వతమైన జీవితం. హల్లెలూయా. అయితే ఆ తర్వాత ఏమవుతుందండి? ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల తర్వాత 7 ఏండ్లేమో చెప్పండి మనము పరలోకంలో నూతన నిశ్చయంలో దేవునితో యేసయ్యతో ఉంటాము. గొర్రెపిల్ల పెళ్లి విందుని ఆరగిస్తాము. ఆ తర్వాత ఏమవుద్ది అని అంటే యేసయ్య ఎలా వస్తారు తెలుసా అంటే యూదా గోత్రపు సింహముగా వస్తారు. అప్పుడు ఈ భూమి మీద ఎట్లా వస్తారండి? యూదా గోత్రపు సింహముగా అప్పుడు వస్తారు. ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వస్తారు. యుద్ధం చేస్తారు అబద్ధ ప్రవక్తతో, అంత్యక్రీస్తుతో, సైతానుతో.
అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ఎక్కడ వేస్తారంటే నరకంలో వేసేస్తారు. వీడినేమో ఎవరిని పనిపాటు లేనివాడిని సైతాన్ని కానీ మట్టు లేని గోతులో వేస్తారు. ఆ తర్వాత యేసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యూదా గోత్రపు సింహం కదండి. భూమి మీద మనం ఏ భూమిని అయితే ఇప్పుడు చూస్తున్నాము, కొత్త భూమి కొత్త ఆకాశం కాదు, ఇదే భూమి మీద యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన చెయ్యబోతున్నారు. ఆమె నన్ను సంతోషంగా అనాలి దగ్గరగా. మీకు ఒక్క గ్లిమ్స్ ఇస్తాను, 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో. పులి మేక కలిసి గడ్డిని మేస్తాయంటండి. పులి ముందు మేకం పెడితే ఏమవుద్ది? క్షణంలో ఒక ఆయన ఇలాగే సెల్ఫీ తీస్తున్నాడు సింహం ముందు, తప్పని పడిపోయాడండి జూలో. క్షణంలో ముక్కలు చేసింది సింహం. కానీ యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి. లంచం ఉండదు, మోసం ఉండదు, ద్వేషం ఉండదు, మోహం ఉండదు, నీతి రాజ్య పరిపాలన. ఒక ఎమ్మెల్యే గారు అన్నారు, సార్ కేసులు పోవాలంటే ఏం చేయాలంటే సూట్ కేసులు మోయాలన్నారు ఆయన. ఒక ఎమ్మెల్యే గారు, మీకు అర్థమై ఉంటుంది బాగా. కేసులు పోవాలంటే ఏం చేయాలి? మాట్లాడండి. సూట్ కేసులు మోయాలి. కానీ యేసయ్య నీతి రాజ్య పరిపాలన అంత అద్భుతంగా ఉంటుంది. పిల్లలంతా నాగుపాములతో ఆడుకుంటారంటండి. బా, ఆ 1000 ఏండ్ల పరిపాలన మీరు అందరూ ఉండుదురుగాక. హల్లెలూయా, బలో యేసు మహారాజుకే. ఆ 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యత సంపాదించారంటే దావీదునకు చిగురు, యూదా గోత్రపు సింహం. అయితే మనకేంటండి అనంటే, నీ హృదయములో పేతురు రాసిన 3:16 ప్రకారం మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా, అంటే రాజుగా, ప్రభువు అంటే పరిపాలకుడు, ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే అండి, ప్రభా ఇప్పుడు దాకా నా ఇష్టానుసారంగా జీవించానయ్యా, ఇప్పుడు దాకా నా ఇష్టానుసారంగా సినిమాలు, సీరియల్ ఇవన్నీ చూశానయ్యా, కానీ ఈ రోజు నుండి నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నా హృదయంలో మీరు ప్రభువుగా ఉండాలి అని ప్రతిష్ఠించుకుంటే ఆయన మీకు రాజుగా ఉంటారు. సామెతలు 3:6 ప్రకారం మీ సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకుంటే ఆ రాజు ఈ రోజు నుండి మీ త్రోవలన్నీ సరళం చేస్తారండి. కొంచెం ఆమేనని బిగ్గరగా ఆమేన్. అది హల్లెలూయా. చాలామంది యేసయ్యను దేవుడిగా కలిగి ఉంటారు కానీ ప్రభువుగా ప్రతిష్ఠించుకోరు హృదయంలో. అన్నీ ఉంటాయండి కానీ సినిమా మాత్రం వదులుకోలేవండి, జబర్దస్త్ మాత్రం వదులుకోలేవండి, బిగ్ బాస్ మాత్రం చూసేవారు ఉన్నట్టున్నారు, నవ్వుతున్నారు. జాగ్రత్త అండి. నేను కూడా చూసా. నేను అనుకునేవాడిని అనవసరంగా పాస్టర్ గారు అబ్బాయి కింద పుట్టాను రా బాబు అనుకునేవాడు. ఒక సినిమా లేదు, సీరియల్ లేదు, ఏమీ లేదు. అయితే మా ఫ్రెండ్ ఒకరోజు సినిమాలు తీసుకెళ్ళారు. రే సినిమా ఎంత బాగుంటుందో తెలుసా? సినిమాలు తీసుకెళ్తే అండి, ఆ సినిమాల్లో మనకేం అలవాటు, ఇక్కడ చర్చిలో చప్పలు కొట్టడం అలవాటు కదా పాటలు. సినిమా పాటలు మొదలుగా నేను కూడా స్తోత్రం చెల్లింది అక్కడిక్కడ అలవాటు కదా, అక్కడ సినిమా పాటకు నేను చప్పలు కొడుతున్నా. ఆడన్నాడు, రే బాబు ఇదేంట్రా సినిమా హాల్గా, చర్చి కాదురా. నా భయం అంతా సినిమా హాల్లో ఎవరైనా పొరపాటు మా నాన్నగారు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనబడతారా అని భయంతో అందరూ సినిమా చూస్తుంటే నేనేమో అందరు ముఖాలు చూస్తాను వెనక్కి. నా భయాన్ని తగ్గట్టుగానే, ఎందుకంటే మా నాన్నగారు సినిమాలు చూస్తే ఒప్పుకోరు, సినిమాలు చూస్తే బల్లెవరు. అమ్మ నువ్వు సినిమాలు చూస్తున్నావు అని అడుగుతారు. చూస్తున్నానని అంటే లేదు నీకు సంస్కారం లేదు, ముందు ఒప్పుకో. ఆ తర్వాత వచ్చే నెల మొత్తాన్ని మా సంఘస్థురాలండి, ఇప్పుడు కాదు ఒకప్పుడు, నయానో భయాన్ని అదే సినిమాలకు వచ్చేసింది ఆవిడ. కరెక్ట్గా ఎవరికి కనబడకూడదో ఏమండి ఆవిడికే కనబడ్డా. సినిమాల్లో ప్రైజురాడు బాబు అంటుంది ఆవిడ. ప్రైజురాడు బాబు అంటే నేను అన్నాను, ప్రైజురాడు అంటే మీరేంటి ఇక్కడ అన్నా. ఆవిడ నాకంటే తెలివైన ఆవిడ, బాబు అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ఉంది. అట్లా ఉండేది నా జీవితం, అలా ఉండేదండి. యవన కుమారులకు చెప్తున్నా, యేసయ్యకు దూరంగా బ్రతికినంత కాలం నా జీవితము అగాధంలోకి వెళ్ళిపోయింది. బాగా చదివి నేను ఐ వాజ్ ఎ టాపర్, ఫెయిల్ అయిపోవటం ప్రారంభించా. అయితే మా అమ్మగారండి 3 సంవత్సరాలు నా కొరకు ఏడ్చి, అయ్యా నా కుమారుడు మారు మనసు పొందాలయ్యా, ఏమన్నా రాజుగా కలిగి ఉండాలి అని చెప్పి మా అమ్మగారు 3 సంవత్సరాలు ఏడ్చారు. ఆవిడ కన్నీరును గొప్ప దేవుడు చూశారు. ఆ గొప్ప దేవుడు ఈ దినుని కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రభువు నన్ను దర్శించారు. కలువరిశిలో ఆయన కారుస్తున్న రక్తం అట్లా దారదారలో పడిపోతుంటే నా 2 చేతులు జోడించి ప్రభుని క్షమాపణ అడిగి, యేసయ్యా ఇంకెప్పుడు తప్పు చేయనయ్యా, ఇంకెప్పుడు చూడనయ్యా, నీ గాడిద కింద ఉంటానయ్యా అన్న. ప్రభు అన్నారు, గాడిదవి కాదు నాన్న, ప్రియ కుమారుడు అని నాలోకి వచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసయ్యను రాజుగా కలిగి ఉన్నాను. ఆ రాజు నా త్రోవలన్నిటినీ సరళం చేస్తూ నడిపిస్తున్నారు. హల్లెలూయా. సంతోషం అంటే ఒకసారి చప్పలు కొట్టచ్చు కదండి. దేవునికి మహిమ కలుగును గాక, యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు మీకు సంస్కారం ఉందండి. సంస్కారం అంటే ప్రభు బలం ఉందండి, లేదండి. ఎప్పుడు ఉంటుందండి మీకు?
వచ్చేవారు. చాలా సంతోషం. 2వ వారం చాలా అద్భుతమండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 6వ వచనంలో సింహాసనమునకును జీవులకు మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని అంటారు యోహాను గారు. దావీదునకు చిగురెవరు? యేసయ్య. చెప్పండి. యూదా గోత్రపు సింహం ఎవరు? యేసయ్య. చాలు చెప్పాలి దగ్గర. దావీదునకు చిగురు ఎవరండి? యేసయ్య. యూదా గోత్రపు సింహం ఎవరు? యేసయ్య. ఇందాక చెప్పడం మర్చిపోయా. యేసయ్య నా జీవితాన్ని ఎలాగ సరళం చేశారంటే, రాజు ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్ అని 1 సంవత్సరంలో పాస్ అయ్యానండి, ఒకే సెమిస్టర్లో. పాస్ అయిన తర్వాత దేవుడు అద్భుతమైన జాబ్ నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు జాబ్లో ఉంటే నా ఫ్రెండ్కి హైదరాబాద్లో 45 లక్షలు వస్తుంది, కెనడాలో నా ఫ్రెండ్కి, ఇంకొక ఫ్రెండ్కి 1,10,00,000 వస్తుంది. కానీ ప్రభు చెప్పారు రాజీనామా చేయమని చెప్పారు. రాజీనామా చేస్తే రాజీనామా లెటర్లో రాశా. ఏమని రాశాను తెలుసా అండి? యేసయ్య మీ పాపాలు క్షమిస్తారని రాశా. అలాగైనా చదువుతారు ఆ లెటర్ అని. అలాగే అందరూ చదువుతారు కదా, అలాగైనా సువార్త పెట్టారు. వదిలిపెట్టేసి, ఎందుకంటే అందరు పిచ్చోడు అనుకున్నాను, ఈడేంటి ఇంత జీతం పెట్టేస్తున్నాడు. నిజమే, నాకు ఏ పిచ్చి ఉంది, యేసయ్య పిచ్చి ఉందని చెప్పి వదిలేసా. దేవుని కొరకు బ్రతుకుతున్న అన్ని ఉద్యోగాల కంటే మించిన ఉద్యోగం, సేవ అనే ఉద్యోగం చేయడానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా, బలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆ 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యత సంపాదించారంటే దావీదునకు చిగురైన యేసయ్య. చెప్పండి. తర్వాత యూదా గోత్రపు సింహమైన యేసయ్య. అది మాత్రమే కాదు, యోహాను గారు చూస్తున్న దృశ్యం ఏమిటంటే అండి, సింహాసనానికి జీవులకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అండి, ఎక్కడైనా వధింపబడిన గొర్రెపిల్ల నేల మీద పడిపోయి ఉంటుందా, నిలిచి ఉంటుందా? మీరు చెప్పండి అమ్మ. కొంచెం నా తెలుగు అర్థమవుతుందా? హైదరాబాద్ తెలుగు అర్థమవుతుందా? ఆంధ్రలాగే ఉందా? చెప్పాలి. ఎక్కడైనా వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నేల మీద పడిపోయి ఉంటుందా, నిలిచి ఉంటుందా? మరి అక్కడేంటండి? మరి ఈ గొర్రెపిల్ల అన్ని గొర్రెపిల్ల కాదు. ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల కూడా మన కొరకు వధింపబడిన యేసయ్య. యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యేసయ్య మన పాపముల నిమిత్తము పిల్లరా ఆయన వధింపబడ్డారు. అందుకే యెషయా గ్రంథం 53:7లో వధకు తేబడిన గొర్రెపిల్ల, గొర్రె బొచ్చు కత్తిరించి వానిదిట గొర్రె ఎట్లాగైతే మౌనం వహిస్తుందో, అయ్యో వినాలి, ప్రాముఖ్యంగా ఇది వినాలి. గొర్రె బొచ్చు కత్తిరించి వానిదిట గొర్రె ఎట్లాగైతే మౌనం వహిస్తుందో, యేసయ్య మౌని అయిపోయారు. మీకు విషయం తెలుసా అండి? ఈ సిలువ ధ్యానాల్లో మీరు ఉన్నారు కనుక మీరు మోకరించి యేసయ్య గాయాలను ధ్యానం చేయండి. ఏం ధ్యానం చేయాలమ్మా? యేసయ్య గాయాలు. యేసయ్య తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది కదండి. అది కిరీటం అంటే మనం హెల్మెట్ పెట్టుకుంటాం కదా, అంత పెద్ద కిరీటం అంటే. ఆ హెల్మెట్ని రెల్లుతో కొడితే ఒక్కొక్క ముళ్ళు దిగిపోయిందండి. యేసయ్యను వీపు పైన 39 కోడా దెబ్బలు కొట్టారు. ఆ కోడా దెబ్బ అంచుకి విషపు ముళ్ళు ఉండేది. యేసయ్య వీపు పైన కొడతా ఉంటే మాంసపు ముద్దలుగా బయటకు వచ్చిందంటే. ఒకసారి ఆ పిక్చర్ నేను పంపించాను. యేసయ్య వీపు ఎలాగైపోయిందో మీకు ఒక అవగాహన కొరకు చూపిస్తాను. చూడండి ఎంతగా యేసయ్య వధింపబడ్డారు. చూడట్లేరా? అది ఒక ఊహా చిత్రం మాత్రమే. మీరు చూడండి, కొంచెం జూమ్ చేయనా? చాలా చక్కగా ఆపరేట్ చేస్తున్నావు నువ్వు. కొంచెం జూమ్ చేయి ఆ పిక్చర్ని జూమ్ చేయండి. చూడట్లేరా? టీవీలో చూడండి, చూడండి. అది ఊహా చిత్రం మాత్రమే ఏంటండి. చాలు తీసేసే. చూడండి, నీ కొరకు నా కొరకు బలి అయిన వధింపబడిన గొర్రెపిల్లని చూడండి. మనం ఆయన యందు దేవుని నీ తగునట్లుగా ఏ పాపం ఎరుగని ఆయనను దేవుడు పాపముగా చేసి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 ప్రకారం ఆలోచన చేయండి పిల్లరా. మన పాపములన్నిటిని మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయన మన పాపములన్నిటినీ ఆయన శరీరమందు రాను మీద మోసికొని పోయాను. ఎస్, పేతురు రాసిన 1వ పత్రిక 2:24 ప్రకారం ఆలోచన చేయండి. వీపు చూసారా? ఇంకెప్పుడు యేసయ్యను మరలా సిలువేయద్దండి, యేసయ్యను గాయపరచద్దు, దయచేసి చెప్తున్నా. నాకు అది చూసినప్పుడు ఏడ్చా భయంకర. దేవా, ఏ పాటి వారు నాయనా. కోడా దెబ్బలు యేసయ్యను కొడుతున్నప్పుడు అండి, ఒక కోడా దెబ్బ యేసయ్య కడుపులోనికి వెళ్ళిపోయిందంటండి. కోడాను బయటికి లాగ్గానే పేగులు బయటకు వచ్చాయంట, యేసయ్య పేగులు. అప్పుడు గుర్తొచ్చింది, ప్రభువా ఎంతగా ప్రేమించడానికి ఏ అర్హత మానవుడికి ఉందయ్యా? మాలో ఏముందయ్యా?
నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు. ఎస్ అండి, అవునండి. వేరు ప్రియుని కన్నా ప్రియుని విశేషం ఏమిటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు. అయ్యా, నీ కొరకు నా కొరకు సొగసైనను చెప్పండి స్వరూపమైనను యేసయ్యలో లేదండి. ఆలోచన చేయండి ప్లారా. దొంగలాగా మధ్యలో యేసయ్య నీ కొరకు నా కొరకు నలిగిపోయారు. ఇద్దరు దొంగల మధ్యలో ఏ పాపం ఎరగని ఆయనను, హీస్ నాట్ ఎ సిన్నర్ బట్ గాడ్ హ్యాస్ మేడ్ హిమ్ ఎ సిన్. ఎస్, ఇంకా కన్నులతో పాపం చేస్తున్నామేమో, కన్నులతో నిబంధన చేసుకో, ఒక తీర్మానం చేసుకో, ప్రభా నా కొరకు మీరు వధింపబడ్డారయ్యా. నోరు తెరవలేదండి యేసయ్య, నోరు తెరవలేదు. ఎందుకు మౌనం వహించారంటే, మౌనము ప్రేమకు సాదృశ్యం. హల్లెలూయా. మౌనకి అయిపోయారు ఆయన, నోరు తెరవలేదు. నోరు తెరవలేదా ప్రేమ, బదులు బదులు పలుకలేదా ప్రేమ. తెలుసండి పాట. సిలువలో సాగిన యాత్ర, కరుణామయుని దయగల పడండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సిలువలో సాగిన యాత్ర, కరుణామయుని దయగల చెల్లుమని గుర్తింది ఒకడు, తన మోము పైన చెల్లుమని కొడితే యేసయ్య నోరు తెరవలేదండి. వస్త్రాలు కప్పి ముఖానికి పిడిగుద్దులు గుద్దితే నోరు తెరవలేదు. పిల్లలు ఆటలాడినట్లుగా ఆడారు యేసయ్యతో, ఆ గొర్రె పిల్లతో ఆటలాడారు. యేసయ్య నోరు తెరవలేదు. నీ కొరకే తల్లి, నీ కొరకే. యేసయ్యని బాధ పెట్టద్దు. యేసయ్య సిలువకు శత్రువు కాకండి. కొంతమంది అంట దేవుని కుమారుని బాహటంగా అవమానపరుస్తారంట సిలువ వేస్తూ. జాగ్రత్త అమ్మా. చాలాసార్లు ఎన్నోసార్లు చర్చి మానేసి సిలువ వేసేవేమో, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారని ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తానయ్యా, నా ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, నా ఇంట్లో ఎన్ని శ్రమలు వచ్చినా, నా ఇంటి వారు నన్ను ఆటంకపరిచినా మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టనయ్యా, వదిలిపెట్టక నా ప్రియుణ్ణి నేను పట్టుకుంటుని అన్న మాట మనం చూస్తామండి. హల్లెలూయా. ఎంత ప్రేమ యేసయ్యదంటే, యేసయ్యని కొరడాలతో కొడుతున్నప్పుడు ఒక కొరడా దెబ్బంటే యేసయ్య కళ్ళ మీద కూడా పడిందంటండి. ఒక కళ్ళు గాయపరచబడింది. యేసయ్యని ప్రక్కలో పొడిస్తే పిల్లరా, ప్రక్కలో పొడిస్తే నీరు రక్తం వచ్చింది. ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఆ బల్లెము గుండె లోతుల్లోనే కూర్చిపోతే నీరు రక్తం వస్తుందంటండి. నీరు రక్తం. ఒక్క చుక్క శరీరంలో రక్తము లేనప్పుడు అప్పుడు నీరు రక్తం వస్తుందంటండి. అంటే నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు వేసే రక్తం కార్చేశారు. ఒక్క చుక్క కూడా మిగిల్చలేదు, కాలువలుగా కార్చేశారండి. శాపవాక్యాలు పలికారు, మన శాపాల నిమిత్తమైన శాపగ్రాహి అయ్యారు. ఆలోచన చేసుకోమ్మా, ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టావు, ఎన్నిసార్లు నీ మాటల ద్వారా దేవుని బాధ పెట్టావు, ఎన్నిసార్లు. ఆలోచన చేసుకో, ఆలోచన చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో ఉంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. మోకరించి, ప్రభువా నన్ను కడిగాయి నీ రక్తంతో. థ్యాంక్ యూ, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. ఆగండి ఒక్క నిమిషం, ఆఖరిదికి చెప్పడం మర్చిపోయాను. వధింపబడినట్లు నిన్న గొర్రె పిల్ల చెప్పండి, నిలిచి చెప్పండి మాట, చెప్పండి ఆ మాట చివరిదిగా. నిలిచి, నేను ఇందాక అడిగాను మిమ్మల్ని, గొర్రె పిల్ల ఎక్కడైనా నిలిచి ఉంటుందా? మరి నిలిచి ఉండటం ఏంటండి అని అంటే, యేసయ్య మన కొరకు వధింపబడ్డారు. 3వ దినాన సమాధి గుండెను చీల్చుకొని నిలిచారు సజీవుడిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రపంచంలో సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ యేసయ్య సమాధి ఈనాటికి తెరచబడింది. ఎందుకంటే సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టు దేవుడు మహిమపడదాం. హల్లెలూయా. హలో యేసు మహారాజుకే. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయంట. ఇంకా కొమ్ముల గురించి చెప్తే టైం సరిపోదు. 7 కన్నులు ఉన్నాయంట. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే ధ్యానిస్తాను.
వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తినగా యేసయ్య సజీవుడిగా లేచారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన మరలా బ్రతుకుతారు. హల్లెలూయా. ఇంతకీ మరి 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథం ఏమిటండి? అది మర్చిపోయారు మీరు, అదడగట్లా నన్ను. ఏమిటండి మరి అని అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు భూమి మీద మహాశ్రమలు పిల్లలు, శ్రమలు మహాశ్రమలు ఉండబోతుంది. ఆ 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీవు వెళ్ళకూడదు ఆ శ్రమల్లోకి, నీవు విడబడకూడదు, నీ కుటుంబం విడబడకూడదు, నీ పిల్లలు విడబడకూడదయ్యా. ఇక్కడున్న వారు ఎవరు విడబడకూడదు, ఆ శ్రమంలోకి వెళ్ళకూడదు. అందుకే నీ కొరకు యేసయ్య రక్తం కార్చారు. మనమందరము యేసయ్య రాకడలో ఎత్తబడుదుము గాక. అందరూ మోకరిస్తారండి, మోకరిస్తారా? అందరూ మోకరించండి. అందరూ మోకరించలేని వారు నిలబడిపోండి, కానీ స్ట్రైట్గా మోకరించగలిగిన వారు మోకరించండి. స్ట్రైట్గా మోకరించండి. నిలువ మోకాలు వేయండి, మోకాల మీద నిలబడండి. 2 చేతులు జోడించి, యేసయ్యా నాలో ఏముందయ్యా అంతగా ప్రేమించా, నాలో ఏ మంచితనం ఉందయ్యా, నన్ను ఇంతగా ప్రేమించావయ్యా. యేసయ్య వీపు పైన అంటే 5,800 పైన గాయములు ఉండేవంట. ఎందుకయ్యా నా కొరకు ఎంతగా నలిగిపోయా. నేను పాపంలో చనిపోకూడదని, పరిశుద్ధంగా బ్రతకాలని కదయ్యా మనస్ఫూర్తిగా యేసు ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ పెట్టానయ్యా, నన్ను క్షమించయ్యా. కళ్ళు మూసుకొని యేసు అని మనస్ఫూర్తిగా నన్ను క్షమించయ్యా. నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా, ఒక నిబంధన చేసుకుంటున్నాను. మీ కొరకు జీవిస్తాను ప్రభువా, మీ కొరకు నేను జీవిస్తానయ్యా. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది ఎదురైనా మిమ్మల్ని నేను వదిలిపెట్టనయ్యా. అమ్మ, ఎండిపోయినట్లుగా ఉందేమో నీ జీవితం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడారు. ఆయన ఎవరంటే, దావీదు నాకు చిగురైనా. ఎండిపోయిన నీ భర్త జీవితాన్ని చిగురింపజేస్తా, ఎండిపోయిన నీ కుటుంబ జీవితాన్ని చిగురింపజేస్తా. చాలా కాలంగా నీ ఒక్కదాని వస్తున్నావు మందిరానికి. రాబోయే దినాల్లో దేవుడు నీ కుటుంబాన్ని తీసుకొస్తా, నీ పిల్లల్ని తీసుకొస్తా. ఎండిపోయిన నీ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా చిగురింపజేస్తారు ఆయన. మనస్ఫూర్తిగా యేసు అనే బిగ్గరగా, యేసయ్యా అనే బిగ్గరగా నోరు తెరిచి చాలా చక్కగా మీరు వాక్యం విన్నారుట్లారా. కొంతమంది 2 చేతులు జోడించి ప్రభు వైపు చూస్తూ, యేసయ్యా మిమ్మల్ని రాజుగా కలిగి ఉంటానయ్యా, మిమ్మల్ని రాజుగా కలిగి ఉంటానయ్యా, మిమ్మల్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటానయ్యా, మిమ్మల్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటానయ్యా, ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటానని ఒక మాట ఇవ్వండి. అందరు చెప్పండి, యేసయ్యా మిమ్మును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటానయ్యా. ఎండిపోయిన నన్ను నీ జీవముతో ఆశ్రయమెరుగను నీ రెక్కల చాటున భద్రపరచావు. మార్గము ఎరుగక నేను నడవలేను, మార్గము ఎరుగక నేను నడవలేను. నాకు మార్గము
నా ప్రభువుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, స్తోత్రాలన్న బిగ్గరగా చెప్పండి. బిగ్గరగా యేసు, ఆ 7 ఏళ్ల శ్రమలో నేను ఉండకూడదయ్యా. నా పిల్లలు ఎత్తబడాలి, నా కుటుంబం ఎత్తబడాలి. విడవబడిన మహాఘోరము నాయన. ఇక్కడున్న వారు ఎవ్వరు విడవబడకూడదు యేసయ్యా. ఎంతమంది జీవితాలైతే ఎండిపోయాయో నాయనా, ఈ రోజు ఉదయకాలం మీరు చిగురింప చేసినందుకు, మీ వాక్కును పంపి బాగు చేసినందుకు స్తోత్రములయ్యా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే చిక్కులలో, వ్యాధులలో, బాధలలో, చెప్పుకోలేని సమస్యలతో ఎండిపోయినట్టుగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోరండి అయ్యా. పిల్లల జీవితం సరిగ్గా లేక, భర్త జీవితం సరిగ్గా లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, మరి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. తండ్రి, అద్భుతం జరిగించండి తండ్రి. మీ దాసులను మీరు ఏర్పరచుకున్నారు. సాల్మన్ గారు అనేక మందికి దీవెనకరంగా చేశారు తండ్రి. దాసుల పైన మీరుంచిన అభిషేకం గొప్పదయ్యా. అదే అభిషేకం వారి పిల్లల మీదికి కూడా మీరు పంపించినందుకు స్తోత్రములయ్యా. తండ్రికి మించిన సేవ వారు రాబోయే దినాల్లో చేస్తారు. అందుని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు. బలపరిచినందుకు వందనాలు. ఆయుద్ధపరచని మీరు ఆకడకు కృప చూపించమని, ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించమని కృప చూపించమని, సంఘ సరిహద్దులు విశాలపరచమని, పైన కన్స్ట్రక్షన్ జరుగుతుండగా అవసరతలన్నీ మీరు తీర్చమని కృప చూపించమని, మీరు ఆకడకు సిద్ధపరచమని, వాయిద్యాలు వచ్చమని దీవించని, వాక్యమైన వారిని దీవించమని, అన్ని నామల కంటే పైనామమైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ గారు ఎంతో త్యాగం చేసి సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని దేవుని వర్తమానం అందించిన సహోదరులు హానోక్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ నడిపించిన విలియం కేరీ పాల్, మరి దేవుని సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారి చిన్న కొడుకు విలియం కేరీ పాల్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు, మేము సంతోషంగా ఉన్నాం. దేవుడు ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేశాడన్న స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టైం హ్యావింగ్ యూ. మీరు మరలా ఈ సహవాసంలో కలుస్తూ ఉండాలని కోరుతూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో కానుకలను, మన ప్రేమపూర్వకమైన కానుకలను సమర్పిస్తుండగా ఒక కీర్తన పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం.
పడనీయడు నా యేసయ్యా ఓడిపోనీయడు. అలలో హోరులో వెనుగాలు వీసిన వెనుదీయని విశ్వాస యాత్రలో యేసయ్య నీకు తోడుగా ఉండి నడిపించునుగా. ఆయన నీ ప్రతి అవమానము సిగ్గును నిందను ఆయన తీసివేసి గొప్ప విజయమును అనుగ్రహించునుగా. Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయకాలపు సందేశం ద్వారా మీరందరూ దీవించబడ్డారని నమ్ముతున్నాను. చేతులపైకే దేవుని స్తోత్రం చెప్దాం.
విలియం కేరీ వాళ్ళ నాన్నగారు రతన్ పాల్ గారు, షాలేమన్న, మేము ఆ ముగ్గురం కలిసి, తర్వాత తమ్ముడు పరిశుద్ధరావు, మేమందరం కూడా అంటే క్లాస్మేట్స్ లాగా పరిచర్యలో ఎప్పుడు కూడా మేము కలిసి ఆల్ నైట్ ప్రేయర్ చేయటం, దేవుని కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళటం అలా జరుగుతుండేది. స్తోత్రం కలుగును గాక. నేను పాస్టర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు విలింకే నన్ను పాస్టర్ అని పిలవాలి, బాబాయ్ బాబాయ్ అనేవాడు. సరే నేను కూడా కొడుకు అని పిలుస్తున్నాను. దీనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తర్వాత వాళ్ళ నాన్నగారు నార్త్ ప్యారిష్లో మరి పాస్టర్గా కూడా పనిచేశారు. చాలా అద్భుతమైనటువంటి దైవజనుడు. శ్లోకాలు చాలా చక్కగా చెప్తారు. ప్రశాంత్ రాజు గారి దగ్గర శిష్యీకరణ చేసి చక్కగా వాక్యం నేర్చుకొని హైందవ సహోదరులకి చక్కగా వేదాల్లోంచి మంచిగా వాక్యం చెప్తారు. ఆకాశ పక్షులు ఆలకిస్తాయి అన్నమాట. మంచిది. ఈరోజు మన దగ్గర రావటం చాలా సంతోషం. తర్వాత దేవుని సేవకులు హానోక్ గారిని కూడా మన మధ్యకి తీసుకొని రావడానికి దేవుడు కృప చూపించారు. వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. యవ్వన కాలంలో దేవుని కొరకు బలంగా వాడబడటం, రోషం కలిగి పనిచేయటం అనేది ఆత్మ సంబంధంగా చాలా సంతోషం కలిగజేసే విషయం. ప్రతి యవనస్తుడు కూడా దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు అలాగనే వాడుకుంటాడు. స్తోత్రం చెప్దాం. మంచిది. దేవుని బిడ్డారా, మరి మీరందరూ చర్చి నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ప్రార్థన చేయటం ఒకళ్ళు మర్చిపోతే, మీరు దేనికోసం ప్రార్థన చేసుకోకపోయినా, మీరు భోజనం చేసేటప్పుడు భోజనం కోసం ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినా, చర్చి కోసం ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోయి. ఎందుకంటే మీ కన్నీటి ప్రార్థన ద్వారానే మందిర నిర్మాణము, పరిచర్య విస్తరణ అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే, మనం ఇంతగా చర్చి కట్టుకున్నా సరే మనకి పార్కింగ్కి ఈ ప్లేస్ సరిపోదు. కార్లు పెట్టుకోవడానికి వచ్చేటువంటి దారి లేదు మనకి. ఇక్కడ చిన్న దారి ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆ సిమెంట్ రోడ్ వేసిన వల్ల మనకి అర్థం కాలేదు. అది చిన్న దారి, అంటే ఆ ఎడ్జి దాటి లోపల రావడం చిన్న దారి. ఒకళ్ళు రేపు అవతల ఫ్లాట్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మన వెహికల్స్ తెచ్చుకోవటం, మెట్లు ముందుకు వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకని మనకి ఖాళీ స్థలం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దీనికోసం మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. మన చర్చి ఆనుకొని ఒక 60 గజాల స్థలం మనం ఇంతకుముందే తీసుకున్నాము. దానికి ఆనుకొని ఒక 105 గజాలు ఉంది. అప్పుడు మన వెహికల్స్ రావడానికి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనికోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ముందు ప్రార్థన చేయండి, తర్వాత దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కానుకలు ఇమ్మని పాస్టర్ గారు అడగరని చెప్పి నేను కూడా అడగను. వెంకట గారు చెప్పారు కదా, నా మాట చెప్పారు కదా, నేను కూడా కానుకలు ఇమ్మని అడగను. నేనేం అడుగుతున్నానంటే ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు, లేకపోతే ఒకళ్ళు దేవుడు మళ్ళీ నిలబెట్టుకుంటాడేమో. స్తోత్రం కలుగును గాక. చాలా ప్రయాసంతో కూడిన పని. ఈ వారంలో వచ్చే శనివారానికి బహుశా స్లాబు వేయవచ్చు, సాధ్యం తొందరగా వేయాలని మరి ప్రయత్నం చేస్తున్నాం. వెంకట గారు అయితే ప్రతిరోజు దాన్ని మానిటర్ చేస్తూ చేస్తూ ఉన్నారు. దేవుని కృప వలన ఇంతవరకు పైకి పని జరిగింది. మిగిలిన పని కూడా ఇంకా వేగంగా జరిగేటట్టుగా మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. నేను ప్రతిరోజు పైన తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభా, ఇనుము ఇచ్చిన బిడ్డను దీవించయ్యా, ఈ సిమెంట్ ఇచ్చిన బిడ్డను దీవించు, కంకర పోసిన బిడ్డను దీవించు, పోసిన వాళ్ళు కూలిచ్చిన వాళ్ళని దీవించాలని ప్రార్థన చేస్తుంటాను. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, కింద కన్స్ట్రక్షన్కి ఎంతమంది అయితే బిడ్డలు కానుకలు ఇచ్చారో వారందరూ దీవించు అద్భుతమైన సాక్ష్యాలు నేను విన్నాను. స్తోత్రం కలుగును గాక. అలాగే మీరు కూడా రేపు అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటాం కాదు, మీరే చెప్పబోతున్నారు. గ్లోరీ టు గాడ్. మీ కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభంలో వెంకట గారు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటంటే
చర్చి పని కంప్లీట్ అయ్యే వరకు కచ్చి కూడా నేను కొనుక్కోకూడదని తీర్మానం చేసుకున్నాను. అది దీంట్లో ఉండేవాడు. అయితే మందిరం బాగా మంచిగా కట్టాలి అని చెప్పేసి ఏసీ మందిరం ప్లాన్ చేసి డిజైన్ చేసి మొదటి నుంచి చివరి దాకా పెద్దలతో కొంతమందితో తను మానిటర్ చేసుకుంటూ మరి ఏవైతే ఫైనాన్షియల్ కూడా అన్ని విధాలుగా కూడా తనకున్న అవకాశాలని ఇచ్చేటువంటి వారిని ప్రోత్సహిస్తూ చేశారు. అద్భుతం ఏంటంటే మందిరం ఎంత బాగుండాలని ఆశపడ్డారో అంత చక్కని ఇల్లుని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. అంత చక్కని ఇల్లుని ఇచ్చాడు. ఒక చక్కని కుమార్తెని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. అలానే ఈ కింద మందిరానికి రాజు ఈ మందిరం అంతా కన్స్ట్రక్షన్ చేశాడు, మేస్త్రి. ఇప్పుడు సెంటరింగ్ పనిచేస్తూ ఉన్నాడు. పెళ్ళైన తర్వాత 18 సంవత్సరాలుగా బిడ్డలు లేరు. 16-18 సంవత్సరాలు. ఈ స్లాబు ఈ మందిరం పనిచేసిన తర్వాత దేవుడు స్వరూప గర్భాన్ని తెరిచి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అటువంటి బ్రేక్ త్రూ జరుగుతుంది. స్తోత్రం కలిగిన గాక. అటువంటి ఆశీర్వాదాలు విడుదలవుతాయి. కాబట్టి మీరందరూ బాగా ప్రార్థన చేయండి. దీని కొరకు మీరు ఏం చేయాలో చేయండి. ఏదైనా అవకాశం ఉన్నప్పుడు బ్రదర్స్ వచ్చి ఏదో చిన్న పని చేయండి. ఆమేన్. ఒక ఇటీవల తీసి అవతల పక్కన పెట్టండి. అది మీకు చాలా ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ మన చర్చిలో కొంతమంది బ్రదర్స్ పొద్దున్నే వచ్చి వాటరింగ్ చేయటం, అంతా కూలింగ్ చేసుకోవటం, అన్నీ సర్దుకోవటం, అలా చాలా చక్కగా బాధ్యతగా చేస్తూ ఉన్నారు. తమ్ముడు పాలు తన టీంతో చాలా బాధ్యతగా పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ బ్లెస్సింగ్ని మీ కుటుంబం మీద, మీ బిడ్డల మీద మీరు చూస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేవుడి పరిచర్యను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. దీని కొరకు మీ వంతు ఖచ్చితంగా ఒక అంశంగా పెట్టుకొని ప్రార్థన చేయండి. తర్వాత దీని కొరకు మీరేం చేయగలరో దాన్ని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ చర్చితో పాటు ఇంకో ముఖ్యమైన నీడ్ ఏంటి? మనకి స్థలం కొనుక్కోకపోతే మన చర్చిలోకి వచ్చే దారి లేదు. గుర్తుపెట్టుకోండి ఆ సంగతి. అది చాలా అదొక ప్రాముఖ్య అంశం. మనకి చర్చికి ఆనుకొని 105 గజాలు స్థలం ఉంది, దాన్ని తీసుకోవాలి. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే మనం 4 అంతలు కాదు 5 అంతస్తులు వేసినా సరే చర్చి మంచి చర్చి కట్టుకుని మన సంతోషం ఉండదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, మరి అంట తన శక్తి కొలది యేసు ప్రభు వారిని అభిషేకించడానికి వెలబెట్టి విలువైన అచ్చ జటామాంసం తీసుకొచ్చింది. తన శక్తి కొలది దేవుని కొరకు మన శక్తి కొలది మనం ప్రయాసపడదాం. ఆమేన్. శక్తి కొలది మనం చేద్దాం. స్తోత్రం కలిగిన గాక. అయితే ఆమె శక్తి కొలది చేస్తే యేసు ప్రభు ఆమెకి ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే ఎక్కడైనా స్వార్థ ప్రకటించబడితే అక్కడ ఈమె గురించి కూడా ప్రకటించబడుతుంది. మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుని కొరకు ఎక్కువగానే చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి మీరు ఆల్రెడీ చేస్తున్నారు. నేను మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మనకున్న సమయం తక్కువ కాబట్టి ఇంకెక్కువగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన వాక్యాన్ని ప్రభువా మీరు నీరుగట్టి ఫలింపచేయండి నాయన. మా ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సేకరించబడిన కానుకను నీ పరిచర్యలు వాడుకోనండి. ఈరోజు మా మధ్యకు వచ్చినటువంటి యవనస్తులైన దైవ సేవకులు పాల్ విలియం కేరీని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన హానుక్ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలు ఇంకా బలంగా వారిని వాడుకోరండి. వారికి ఇచ్చిన పరిచర్య దర్శనాన్ని విస్తరింపచేయండి నాయన. మీకు సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను. మీ నామమునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. పరిచర్యను నానాటికి అభివృద్ధి పరచండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యముకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక.
మన దిన ఆహారం నేడు మా దయచేయండి. మెడల ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను మీకు క్షమించండి. మన శోధనలను తేకుండా దుష్టం తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మనోహరమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికీ